నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు ఒకేసారి పెంచి అందరికీ వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నారు. ఫస్ట్ నెల అందరూ ఆనందంగానే తీసుకున్నారు. అసలు ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒకేసారి 4,000 వరకు పెంచి మీకు అందరికీ ప్రతి నెల అందిస్తాను, అర్హులైన ప్రతి వారికి అందిస్తానని చెప్పారు. వారితో పాటుగా బీసీ మహిళలకు కానీ బీసీ వృద్ధులకు అందరికీ 50 సంవత్సరాలు దాటిన బీసీ వృద్ధులందరికీ వారికి కూడా 4,000 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేస్తానని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత తీరా చూస్తే కేవలం 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ బీసీ సామాజిక వర్గానికి ఎక్కడ ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేయట్లేదు. 7 నెలలు పూర్తయింది, అయినా ప్రయత్నం కూడా చేయట్లేదు. దానికి సంబంధించినటువంటి సర్వే కూడా ఎక్కడ ప్రారంభించినట్టుగా ఎక్కడ మనకి వార్తలు రావటం లేదు. మరి వారికి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది. అయినా బీసీ వ్యక్తులు ఎవరు కూడా, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించట్లేదు, ధర్నాలు చేయట్లేదు, ప్రశ్నించట్లేదు, అడగట్లేదు. అది ఆంధ్రప్రదేశ్ బీసీల యొక్క పరిస్థితి. పోనీ ఈ 60 సంవత్సరాలు దాటిన వారికైనా పూర్తిగా ఇస్తున్నారా అంటే ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రతి నెల పెన్షన్ వస్తుందా రాదా అని ప్రతి వృద్ధులు ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? మన పెన్షన్ ఉంటుందా ఉండదా, మన పేరు తీసేస్తున్నారా ఉంచుతున్నారా, మనకు అందుతుందా? ప్రతి నెల వృద్ధుల్లోనూ టెన్షనే. వృద్ధులను ఎందుకు అట్లా బాధపడతారు? మీరు ఇంటింటికి సర్వే చేశారు, ఎవరు అర్హత ఉందో చూసుకున్నారు, ఎవరు అర్హత లేదో ఉన్నారు. అర్హత లేని వారికి తీసేయండి. వారు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే, వారు ధనవంతులు అయితే, భూములు ఉన్నట్లయితే వారిని అందరినీ తీసేయండి, తప్పేం లేదు. కానీ వయోవృద్ధులు కదా, వీరి అందరికీ ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి బీపీ షుగర్ ఉంటుంది. వారు బీపీతో బాధపడుతూ ఉంటారు, షుగర్తో బాధపడుతూ ఉంటారు. మరి ఆ బీపీ ఉన్నటువంటి ఆ వయోవృద్ధులను ఎందుకు ప్రతి నెల ప్రభుత్వం టెన్షన్ గురి చేస్తుంది? వారి బీపీ రేజ్ అయితే టెన్షన్ భరించలేక వారి బీపీ మరింత రేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆలోచించండి, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఒకసారి చేసిన తర్వాత అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా ప్రతి నెల వీరందరికీ వస్తుందని ప్రకటించండి, సరిపోతుంది. ఎందుకు వృద్ధులను అనవసరంగా టెన్షన్ పెడతారు? ఇప్పుడు వరకు ఎంతమందికి తీసేశారంటే తెలుసా? 189,957 మందికి పెన్షన్లు తీసేశారు. ఒక్కసారి అంటే ఒకసారి కాదు, ప్రతి నెల తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చారు అంటే 65,49,864 మందికి పెన్షన్ ఇచ్చేదంట వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఫస్ట్ నెల జూలైలో 65,18,496 మందికి ఇచ్చారు. అంటే అక్కడ కూడా లేపేశారు, తగ్గించారు. మళ్ళీ అదే ఆగస్టు నెలలో వచ్చేటికి మరి 65,18,000 ఇచ్చారా? లేదు. అక్కడ 64,82,052 మందికి మాత్రమే ఇచ్చారు. అక్కడ కూడా మరి ఆగస్టులోనూ తగ్గించారు, జూలై తగ్గించారు, ఆగస్టు తగ్గించారు. మళ్ళీ సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గించారు, 64,61,485 మంది చేశారు. పోనీ సెప్టెంబర్తో ఆగారా? లేదు. మళ్ళీ అక్టోబర్ వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గించారు. మళ్ళీ ఎంత తగ్గించారు? 64,38,884. అంటే ప్రతి నెల ఒక ఫిగర్ అనుకుని ఆ ఫిగర్ ప్రకారంగా స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నారు. నవంబర్లో మళ్ళీ తగ్గించారు, 64,14,174. మళ్ళీ డిసెంబర్కి వచ్చేటప్పటికి దాన్ని 63 లక్షలకు మారింది, 63,92,702. జనవరి నెల వచ్చేటప్పటికి 63,77,943. అంటే జనవరి కూడా తగ్గించారు. ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి, ఇప్పుడు కూడా ఎంత చేశారు? 63,59,907. అంటే ఫిబ్రవరి నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లు ఎంతమందికి? 63,59,907. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చేవారు? 65,49,864 మందికి ఇచ్చేవారు. ప్రతి నెల ఒక ఫిగర్ అనుకుని వర్షక్రమంగా స్లోగా తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రతి నెల 20,000 నుంచి 30,000 మందికి తగ్గించుకుంటూ వచ్చేస్తే అంటే ఎంతమంది టెన్షన్తో పడుతుంటారు, ఎంతమంది టెన్షన్ గురవుతున్నారు? అంటే ఎవరికి పెన్షన్ వస్తుందో ఎవరికి రాదో తెలియనటువంటి
భయంగా జీవిస్తున్నారు వృద్ధులంతా ఆంధ్రప్రదేశ్లో. అలా ఎందుకు చేస్తున్నారు? మీరు సమగ్రంగా సచివాలయ వ్యవస్థ ఉంది కదా, దాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఎవరికి అర్హత ఉందో లేదో తెలియజేయండి. సమగ్ర కుటుంబ సర్వే చేయండి. నిజమైనటువంటి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వండి, అర్హత లేని వారందరినీ తీసివేయండి. దాంట్లో అర్హత లేదని చెప్పండి, వాళ్ళకి చెప్పి మరీ తీయండి. మీకు ఈ కారణాలతో మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మీకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, లిమిట్ ఎంతే, ఆ లిమిట్ దాటి మీకు భూమి ఉంది కాబట్టి మీకు పెన్షన్ రావట్లేదని చెప్పి తీయండి. మీ ఆదాయం సంవత్సరానికి ఎంత ఉంది కాబట్టి మీకు పెన్షన్ తీసేస్తున్నామని చెప్పి తీయండి. ఎవరు బాధపడరు, టెన్షన్ పడరు. మీకు అర్హత ఉంది కాబట్టి మీకు ప్రతి నెల వస్తుందమ్మా, మీరు టెన్షన్ పడకండి అని చెప్పండి. సమగ్ర ఇంటింటికి సర్వే చేసి వయోవృద్ధులను బాధ పెడితే ఏ ప్రభుత్వానికి మంచిది కాదు, శ్రేయస్సుని కలగజేయదు. 64 లక్షల మంది ప్రజలను ప్రతి నెల టెన్షన్ పెడుతున్న ప్రభుత్వం ఉందంటే అది రాష్ట్రానికి ప్రభుత్వానికి మంచిది కాదు. అసలే వయోవృద్ధులు వారు అంతా అనారోగ్యంతో బాధపడుతుంటారు, ఆరోగ్య సమస్యలతో ఉంటారు. కొంతమంది అయితే నిస్సహాయులు, నిర్భాగ్యులు కూడా ఉంటారు. ఈ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉంటారు. ఆ పెన్షన్ డబ్బులతోనే మందులు కొనుక్కోవాలి, ఆ పెన్షన్తోనే జీవించాలి, ఆ పెన్షన్ డబ్బులతోనే అన్ని కుటుంబ అవసరాలను తీర్చుకునేటువంటి కుటుంబాలు ఎన్నో, కొన్ని వేలు, కొన్ని లక్షల మంది ఉంటారు. మరి అటువంటి కుటుంబాలను బాధ పెట్టడము, టెన్షన్ పెట్టడము ప్రభుత్వానికి మంచిది కాదు. ఒక విధి విధానాన్ని మీరు తయారు చేసుకోండి. ఆ నియమాన్ని ప్రకారంగా అర్హత ఉన్న వారికి ప్రతి వారికి ఇవ్వండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, ఎవరు మిమ్మల్ని విమర్శించరు. ప్రభుత్వ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అని అందరూ హర్షిస్తారు. అనర్హులకి మీరు పెన్షన్ ఇవ్వాలని ఏ ప్రభుత్వం ఏ వ్యక్తి కూడా అనుకోడు. చదువుకున్న వ్యక్తి కానీ చదువురాని వ్యక్తి కానీ కూడా ఎవరు కూడా భావించరు. అది కరెక్ట్ కూడా కాదు. దాన్ని సమర్థిస్తారు, ప్రజలంతా సమర్థిస్తారు. కానీ ప్రజలను, వయోవృద్ధులు ప్రతి నెల మీరు కొంతమందికి 20 నుంచి 30 వేల మందికి తగ్గించుకుంటూ వస్తే వారిని టెన్షన్కు గురి చేస్తూ ఉంటే వస్తుందో రాదో అని ప్రతి నెల వారు టెన్షన్గా ఎదురు చూడాలంటే ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇది ఎవరు సమర్థనీయం కాదు. ఎవరు మిమ్మల్ని సమర్థించరు, మిమ్మల్ని సపోర్ట్ చేయరు. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.